వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ఈ శారీతో అయితే నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చేసేసాను. కటింగ్ వీడియో నా ముందు వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ముందుగా అయితే ఈ శారీతో నేను హ్యాండ్స్ బుగ్గ చేతులు పెడుతున్నాను. సో బుగ్గ చేతులకు శారీలోని బ్లాక్ పార్ట్ అనేది కింద పట్టిగా పెడదామని చూశాను. సో ఈ బ్లాక్ పార్ట్ సెట్ కావడం లేదని నేను ఈ శారీకి బ్లౌజ్ పీస్ బ్లూ కలర్ వచ్చిందనమాట. ఆ బ్లూ కలర్తో పట్టీ పెడదామని చూస్తున్నాను. ముందుగా అయితే ఈ హ్యాండ్స్కి కుచ్చులు పెట్టేస్తున్నాను. చూడండి, మనం మిడిల్లో నుంచి కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. కుచ్చులు కూడా మనకు 2 సైడ్స్ కుచ్చులు, ఫ్రంట్కి ఆ కుచ్చులు అనేటివి కనిపించే విధంగా ఫ్రంట్ సైడ్ మలవాలన్నమాట. సో నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమై ఉండొచ్చు. చూడండి, ఇలా మిడిల్లో నుంచి కుచ్చులు అనేటివి స్టార్ట్ చేసి మన కస్టమర్ హ్యాండ్ కిందికి చుట్టూ ఎంత ఉందనేది అంతా మనం మెజర్మెంట్స్ చూసుకొని, సో ఈ పట్టీ హైట్ అనేది నేను తీసుకున్నాను అనమాట. నేను ఈ బ్లాక్ కలర్ పట్టీకి కింది సైడ్ పెట్టేస్తాను. బ్లూ కలర్ పీసెస్ కట్ చేసుకున్నాను. చూడండి, బ్లూ కలర్ పీసెస్ కట్ చేసుకొని నేను ఈ బ్లూ కలర్ హ్యాండ్ పట్టీ కోసమని పెడుతున్నాను. మనం రివర్స్ ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలి ఏ క్లాత్కైనా. ముందుగా నేను పట్టీ కోసం హ్యాండ్ని ఇలా రెడీ చేస్తున్నాను. ముందుగా కింద బ్లాక్ కలర్ పెట్టేస్తాను కదా. ఈ బుగ్గ చేతులకు లైనింగ్ అనేది లేదు. సో ఈ శారీకి కూడా లైనింగ్ ఇవ్వలేదు నాకు ఇచ్చిన వాళ్ళు. కింద కుచ్చులు అయితే అదే శారీ తోటి బాటమ్ రెడీ చేశాను. పైన టాప్ మాత్రం ఇదే శారీలోని పీస్ని 2 పీసెస్గా 4 పీసెస్గా కట్ చేసి ఫ్రంట్ బ్యాక్ అలా లైనింగ్ అనేది ఇచ్చేసాను. కిందికి మాత్రం కుచ్చులు పెట్టేసి అలా వదిలేసాను. సో రెడీ అయింది. చూడండి, పట్టీ అనేది నేను ఈ పట్టీని ముందుగా హ్యాండ్కి అటాచ్ చేసి చూపిస్తాను. చూడండి, మీకు ఈ బ్లాక్ కలర్ సూట్ కాలేదని నేను బ్లౌజ్ పీస్లోని బ్లూ కలర్ తీసుకున్నాను. ముందుగా ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. చూడండి, ఈ పట్టీ అయితే కుట్టేశాను. ఎవరైనా సరే స్టిచ్చింగ్లో కొత్తవారు, నేను కూడా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళే ఉంటారు. ఏదైనా నేర్చుకుంటారు, పుట్టుకతోటే అన్నీ నేర్చుకొని ఉండరు కదా. సో నేను కూడా నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బంది అనేది పడ్డాను. మనము ఏదైనా సరే ప్రయత్నం చేస్తూ ఉంటే మనము దాంట్లో చాలా నేర్చుకుంటామండి, తప్పులు కాకుండా. అలాగే నీట్గా రావడానికి ఏదో ఒక టిప్ మనం కొత్తగా ప్రతి ఒక్కరూ ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైనా కొత్త డిజైన్స్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు, కొత్తగా నేర్చుకుంటూనే ఉంటారు. సో మీరు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ట్రై చేయండి. ఒక వీడియో చూసి ఆగిపోకండి. నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియోలు చాలానే ఉన్నాయి. చూస్తూ కటింగ్ చేస్తూ నేర్చుకోండి. నేను స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా చూపిస్తూనే ఉన్నాను. చూడండి, ఒక హ్యాండ్స్ అయితే కుట్టేశాను. నేను ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. చూడండి, హ్యాండ్ ఎంత బాగా అనిపిస్తుంది, బుగ్గ చేతులు. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇచ్చిన కస్టమర్ మెజర్మెంట్స్ సేమ్ నా సైజే అనమాట. సో నాకు కూడా వచ్చింది. నేను ఇలా వేసుకొని చూపించాను. నా షార్ట్ వీడియో చూసిన వాళ్ళకు అర్థమవుతుంది. ఈ డ్రెస్ నేను వేసుకున్నాను కూడా. మీరు ఒకవేళ షార్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి డ్రెస్ అనేది ఎలా వచ్చిందో. స్టార్టింగ్లో థంబ్నెయిల్లో ఆ డ్రెస్ వేసుకుంది నేనేనండి. చూడండి, ఇంకొక హ్యాండ్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. మిడిల్లో ఇలా టక్ పెట్టేసుకున్నాం కదా. సో కుచ్చులు చూపిస్తున్నాను చూడండి. కుచ్చులు మనకు ఫ్రంట్ సైడ్ రావాలి. ఒక సైడు లెఫ్ట్ రైట్ అనేది ఈ కుచ్చులు కరెక్ట్ మనకు ముందుకు పెట్టిన విధంగా ఉండాలి. చూడండి, ఒక సైడ్ ఇలా వచ్చాయి కదా, ఇంకొక సైడ్ నేను ఆపోజిట్లో మలుస్తున్నాను కుట్లని. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాక మీకు ఇలా కరెక్ట్గా పెట్టి చూపిస్తాను. అలాగే నేను డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది. మనకు కుచ్చులు అనేటివి ఫ్రంట్లో ఓపెన్ ఉంటే చూడడానికి మనం బుగ్గ చేతులు చాలా అందంగా అనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్కళ్ళు పైనకు ఆపోజిట్లో మలుస్తారనమాట. అవి చిన్నపిల్లల లంగా జాకెట్లకు బాగుంటాయి. సో డ్రెస్కు బాగుండదు, నీట్గా అనిపించదు.
చూడండి కరెక్ట్ లెంత్ చూసుకొని ఇంకొక సైడ్ నుంచి కూడా ఇలా కుచ్చులు అనేటివి హాఫ్ ఇంచ్ తోటి ఇలా కుచ్చులు చిన్న కుచ్చులు పెడితే బాగా అనిపిస్తుంది చూడడానికి కూడా. చూడండి కుచ్చులు అయితే వీడియోలో చూస్తున్న విధంగా పెట్టేశాను. ఇప్పుడు పట్టీ తీసుకుంటున్నాను బ్లూ కలరు కిందికి. ఇలా పట్టీ వేయడం వల్ల హ్యాండ్కే ఒక లుక్ అనేది వచ్చేసింది. చూడండి ఆపోజిట్లో కుచ్చులు అనేటివి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు మీకు అర్థమైంది అనుకుంటా. కుచ్చులు రెడీ అయిపోయి పట్టీ అయితే నేను స్టిచ్ చేసేసాను. తర్వాత ఇదైతే బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. సో నేను బాడీ పార్ట్ మీకు రెడీ చేసి చూపిస్తాను. బాడీ పార్ట్లో ఫ్రంట్ చిన్న గల్లా ఉంది, వెనకకైతే నేను డోరీస్ ఇచ్చేసి రాంబస్ ఒక చిన్న బాక్స్ షేప్లో గల్లా ఇద్దామని చూస్తున్నాను. ఫ్రంట్ పీస్లో ఇది వస్తుంది, దీని బ్యాక్ ఇది తీసుకుంటున్నాను బ్లాక్ కలర్ ఉన్నది. నా షార్ట్ వీడియో చూస్తే శారీ మొత్తం ఎలా ఉందనేది మీకు తెలిసిపోతుంది. ఈ బ్లాక్ పార్ట్ అనేది పళ్ళు పార్ట్లో వచ్చిందనమాట. సో అటాచ్ చేస్తున్నాను మొత్తం. ఈ ఫ్లవర్స్ ఉన్నదేమో ఫ్రంట్ పార్ట్ అనమాట. సో నేను దీనికి బ్లూ కలర్తో పైపింగ్ ఇస్తాను గల్లకు. మొత్తం క్లాత్ అనేది ముందుగా వీడియోలో చూస్తున్న విధంగా బాడీ పార్ట్ ఉంది కదా పైన, మొత్తం కిందికి లైనింగ్. ఈ కస్టమర్ నాకు లైనింగ్ ఇవ్వలేదు, ఇదే శారీ సింథటిక్ అనమాట. చాలా బాగుంది, క్లాత్ మందంగా ఉంది కాబట్టి ఇదే క్లాత్ మిగిలితే దాంట్లో బాడీకి లైనింగ్ వేసేయమన్నారు. మిగిలిన కింద బాటమ్ మాత్రం ఎలాంటి లైనింగ్ వేయలేదు. చూడండి ఇలా అటాచ్ చేసేసి కుచ్చులు అయితే బాగా పెట్టాను కదా, సో లైనింగ్ అనేది అవసరం లేదు, మనకి కిందికి ప్యాంట్ వేసేసుకుంటే సరిపోతుందని వద్దన్నారు. ఈ శారీ అయితే మామూలు సింథటిక్ క్లాత్ కదా, కొంచెం మంచి బార్డర్ వచ్చి పట్టులాగా ఉన్న శారీకి అయితే లైనింగ్ కంపల్సరీ వెయ్యాలండి, వేస్తేనే లుక్ వస్తుంది. ఇదైతే డైలీ వేర్ కోసమని ఇలా సరే నేను కూడా ఏం పర్వాలేదులే అని కుట్టేశాను. అటాచ్ అయితే చేసేసాను. కిందికి కూడా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి ముందుగా. చూడండి నేను టాప్ అనేది మిడిల్లో కంటే సైడ్ జాయింట్ల ప్లేస్లో చాలా తక్కువగా ఉంది. సైడ్ జాయింట్లు అనేటివి పైకి క్రాస్గా కట్ చేయాలన్నమాట. ఒకసారి ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కూడా చూసేయండి. మీ ఇంట్లో ఏదన్నా శారీ ఉంటే ఆ శారీ తోటి ఇలా కట్ చేసి కుట్టండి. మీరు ఒకసారి ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఏదన్నా పాత శారీ తోటి ఇలా ట్రై చేయండి. ఇదైతే శారీ కొత్తదండి, ఇలా వాళ్ళు వీళ్ళు పెడతారు కదా, పెట్టిన శారీ అన్నమాట. షోల్డర్ నుంచి కరెక్ట్ నిటారుగా ఇలా మార్కింగ్ వేసుకొని నేను ప్రిన్స్ కట్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఇలా మార్క్ వేసేసుకొని షోల్డర్ స్టార్టింగ్ నుంచి నిటారుగా తీసుకోవాలి ప్రిన్స్ కట్. ఇలా తీసుకొని 2 సైడ్స్ ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసుకొని దీనిపైన మీకు చాక్ పీస్ మార్క్ అనేది కనిపించట్లేదు, నాకైతే కొద్దిగా రబ్ చేశాను కదా కనిపిస్తుంది. సో ఇలా ప్రిన్స్ కట్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ డ్రెస్సు మదర్ది అనమాట, ఫీడింగ్ కోసమని జిప్ అలా పెట్టమన్నారు సైడ్లోకి. నా దగ్గర అయితే జిప్ అలాగ లేదు, నేను ఇప్పటివరకు ఎన్ని కుట్టినా జిప్ అనేది ట్రై చేయలేదు. సో అది మిడిల్లోనే కరెక్ట్గా కట్ చేసి బ్లౌజ్ పీస్ తోటి మామూలుగా మనము బ్లౌజ్లకు హుక్స్ పార్ట్ ఎలా కుడతామో అలా కుట్టేశాను అనమాట. కొంచెం శారీ గ్రాండ్గా ఉండి అంచులు అలా ఉంటే సైడ్ ప్రిన్స్ కట్ ప్లేస్లో జిప్ అనేది పెట్టచ్చు. నేను ఇంతకుముందు కొన్ని డ్రెస్లకు జిప్ అనేది పెట్టాను అనమాట. సో దీనికి జిప్ అనేది పెట్టి డ్రెస్ ఇలా లాంగ్ ఫ్రాక్ ఎప్పుడు కుట్టలేదు. అయితే నేను మిడిల్లో హాఫ్గా కట్ చేసేసి హుక్స్ పార్ట్ అనేది కుట్టాను. పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను. పైపింగ్ థ్రెడ్ తీసుకొని బ్లౌజ్ పీస్ని ఇలా క్రాస్గా కట్ చేసేసి ఫ్రంట్ గల్ల ముందడున్న ఫ్రంట్ గల్లకి
ముందుగా ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పైపింగ్ కోసం మన పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని స్టార్టింగ్ నుంచి పెట్టేసుకొని దాన్ని మలిచేసుకొని కుట్టుకోవాలన్నమాట. సో ఇదైతే థ్రెడ్ అండి. మీరు పైపింగ్ థ్రెడ్ తోటి ఎప్పుడన్నా కుట్టకపోతే ట్రై చేయండి. నా ఛానల్లో థ్రెడ్తో పైపింగ్ ఎలా కుట్టాలనేది ఒక వీడియో ఫుల్గా క్లియర్గా చేసి పెట్టాను. ఈ థ్రెడ్తో పైపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. చూడ్డానికి ఫినిషింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకొని క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ, ఈ థ్రెడ్ కొంచెం ఎక్కువ నంబర్ అనమాట, బాగా చిన్న నంబర్ కాదు. బ్లౌజ్లోకి చిన్న నంబరు తీసుకుంటాను. ఇది డ్రెస్ కదా, కొంచెం పైపింగ్ లావుగా ఉంటే చూడడానికి కూడా బాగుంటుందని కొంచెం ఎక్కువ నంబర్ తీసుకున్నాను. పైపింగ్ అయితే చాలా ఈజీగా రెడీ చేశాను. అలాగే బ్యాక్ పార్ట్ ఇలా నేను రాంబాస్ టైప్లో కట్ చేశాను. ఇలా మనము గల్లకు ఇలా క్రాస్గా టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టేసుకొని మిగిలిన పార్ట్ ఇలా వీడియోలో చూస్తున్న విధంగా మలిచేసుకొని కుట్టాలన్నమాట. సో నేను బాడీ పార్ట్ టూ పీసెస్ అటాచ్ చేసిన కుట్టు అనేది బయట కనిపిస్తుందని ఆ కుట్టును తీసేసాను. చూడండి, ఇలా మిగిలిన పార్ట్ లోపలికి మలిచేసుకొని డబుల్ స్టిచ్ వేసేస్తే ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, పైపింగ్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఇలా కట్ చేశాను రాంబాస్ ఆకారంలో. సో ఇలా దీనికి కూడా పైపింగ్ వేసేసాను. పైపింగ్ వేసేసి షోల్డర్లు అనేటివి అటాచ్ చేస్తున్నాను. చూడండి, మనం ఎప్పుడైనా షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు మనం స్టార్టింగ్ భుజం కాకుండా మనం గల్లా ఉంటుంది కదా, గల్లా ప్లేస్ నుంచి అటాచ్ చేయాలి. అలాగే గల్లా స్టార్టింగ్లో అలాగే షోల్డర్ చివర్ల రబ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా ఒక స్టిచ్ వేసేస్తే సరిపోదు. స్టార్టింగ్లో చివర్లో రఫ్ ఇచ్చేయాలి. రఫ్ ఇస్తేనే మనకు ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అనేది రాదు, ఇట్లా లూజ్ అయిపోతుంది అనమాట. సో గుర్తుంచుకోండి. నేను 2 సార్లు స్టిచ్ చేసిన తర్వాత చివరలో కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, ఆ పోగులు అనేటివి ఇవ్వకుండా. ఇప్పుడు ఈ బుగ్గ హ్యాండ్స్ అనేటివి దీనికి ఎలా అటాచ్ చేస్తానో చూడండి. హ్యాండ్స్ తీస్తున్నాను. చూడండి, ఏ సైడ్ మనకు కుచ్చులు అన్నిటి ఫ్రంట్ రావాలి. ఫ్రంట్ బాటమ్ పైన ఉంది కదా, ఫ్రంట్ టాప్ ఎక్కడుంది అదైతే బ్యాక్, ఇది ఫ్రంట్ చూసుకోవాలి. అలాగే కుచ్చులు అనేటివి ఫ్రంట్ ఎటు సైడ్ వస్తున్నాయో హ్యాండ్ అటు ఇటు పెట్టేసుకోవాలి. దీనికైతే చంక డౌన్ అవసరం లేదండి, కుచ్చులే కదా, సో చంక డౌన్ అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుచ్చులు పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి. అలాగే ఇంకొక చివరలకు వెళ్ళి మిడిల్లో నుంచి ఎండ్ చేయాలి. కుచ్చులు ఎటు ఉంటే అటు 1/2 ఇంచ్తో కరెక్ట్గా ఇలా కుచ్చులు పెట్టేసుకుంటూ మనకు హ్యాండ్ చివరల, అలాగే టాప్ ఈ చంక డౌన్ ఉంది కదా, కరెక్ట్ అక్కడి వరకు క్లాత్ అనేది చూసుకోవాలన్నమాట. కరెక్ట్ క్లాత్ సరిపోయిందా లేదా చూసుకుంటూ, కొంచెం ఎక్కువ తక్కువలు అయితే తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. కుచ్చులు పెడుతున్నాం కదా, ఇలా కుచ్చు పెట్టుకుంటా మనము చివరల ఈ హ్యాండ్ చివరల ఈ చంక డౌన్ దగ్గర క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది చూసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. కుచ్చులు మనకు ఎక్కువ రావన్నమాట, ఒక 4 కుచ్చులు అలా వచ్చేసాయి. ఒక చివర అయిపోయాక అలాగే ఇలా మలిచేసుకొని ఇంకొక చివర నుంచి స్టిచ్ వేసేసుకొని ఇలా వీడియోలో చూసిన విధంగా కిందికి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. క్లాత్ దానిపైన పడకుండా. చూడండి, ఇంకొక సైడ్ కూడా కుచ్చులు అనేటివి ఇచ్చేస్తున్నాను. ఇలా కుచ్చులు ఇచ్చేసుకుంటూ ఇంకొక చివరలా చంక డౌన్ హ్యాండ్ కరెక్ట్గా సెట్ అవుతుందా, ఎక్కువ తక్కువలో క్లాత్ సరిపోతుందా లేదనేది చూసుకోవాలి. చూడండి, ఒక 4 కుచ్చులు అలా పడ్డాయి. 1/2 ఇంచ్ గ్యాప్తో కుచ్చులు అనేటివి ఇచ్చేసాను. ఇలా చూసుకోవాలన్నమాట. క్లాత్ అనేది చివరలా చూసుకొని ఇంకొక కుచ్చు పడుతుంది. ఇలా ఇంకొక కుచ్చు పెట్టేస్తే కరెక్ట్గా ఈ చంక డౌన్ హ్యాండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది.
చాలా ఈజీ అండి. మనం అనుకుంటే తొందరగా కుట్టేస్తాము. ఒకసారి ట్రై చేస్తే ఇంకొకసారి కూడా కుట్టాలని అనిపిస్తుంది. ఎప్పుడైనా మనము కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలి. 1కి 2 సార్లు చూసుకోవాలన్నమాట. సో ఇలా కుట్టేసిన తర్వాత నేను చివరలో కూడా ఒక కుట్టు వేస్తున్నాను చూడండి. పోగులు అనేటివి లేవ్వకుండా మనకు ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళైతే చివరలా ఓవర్లాక్ చేస్తారు. నా దగ్గర ఓవర్లాక్ లేదు కాబట్టి ఇలా పోగులు అనేటివి లేవ్వకుండా ఉండడానికి ఒక స్టిచ్ వేస్తాను. మొత్తానికి 3 స్టిచ్లు వేస్తాను. షోల్డర్ దగ్గర కూడా 3 స్టిచ్లు వేస్తాను. చూడండి, మన పని బాగా ఉంటే కస్టమర్స్ మన ఈ కుట్టే విధానాన్ని నచ్చి మనకు ఇంకా కొన్ని వాళ్ళు పట్టేయడానికి ట్రై చేస్తారు. మనం ఏదో అలా కుట్టేసి ఇవ్వద్దన్నమాట. మన పని బాగుంటే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇస్తారు. 2 హ్యాండ్స్ కుట్టేశాను. అలాగే నేను ఫ్రంట్ పీస్లో హుక్స్ అలా ఇస్తా అని చెప్పిన కదా, సో ఫ్రంట్ పీస్లో కరెక్ట్గా ఫోల్డ్ చేసి కట్ చేశాను. మిడిల్లో కట్ చేసి హుక్స్ పార్ట్ కోసం బ్లూ కలర్ తీసుకున్నాను. ఇదే శారీలో బ్లౌజ్ పీస్ అన్నమాట. సో ఇది బ్లౌజ్కి హుక్స్ లెక్క అనిపించకుండా మరీ చిన్నగా కాకుండా ఒక మంచి పట్టీలాగా డిజైన్ లాగా కనిపించడానికి చాలా ఎక్కువ తీసుకున్నాను అనమాట. హుక్స్ అనేటివి చాలా లోపలికి హుక్స్ కుట్టేశాను. మామూలుగా మన బ్లౌజ్ లెక్క కుట్టేస్తే చిన్నగా ఉంటుంది, అది బాగా కనిపించదు అనమాట చూడ్డానికి కూడా. సో కొంచెం ఎక్కువ మందంగా పట్టీ అనేది ఉంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుందని ఇలా హుక్స్ అనేటివి ఆ ప్లేస్లో హుక్స్ ఉన్నట్టు కూడా ఏర్పడాయి అన్నమాట. చూడండి, ఇంత మందంతో ఈ ప్లేస్ అనేది కుట్టేశాను. ఇంకొక సైడ్ లోపలికి ఉంటుంది కదా, సో ఆ లోపలిది కూడా నేను కాజా ప్లేస్ అన్నమాట. ఇది పైనకి ఇలా పట్టిలాగా కొంచెం మందంగానే పెట్టేశాను. లోపలికి హుక్స్ పార్ట్ కాబట్టి దానికి చిన్నగా కుట్టేస్తాను. చూడండి, ఇలా కుట్టేసి ఎంత క్లాత్ అవసరం ఉందంత ఎక్స్ట్రా ½ ఇంచ్ కట్ చేసి మలిచేసుకొని దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రంట్లో ఓన్లీ ½ ఇంచ్ గ్యాప్ తోటే మలిచేస్తున్నాను. చూడండి, అసలు ఈ కాజా ప్లేస్ అనేది మనకు బయటకు కనిపించదు. కాజా ప్లేస్ కోసం ఇంకొక స్టిచ్ వేస్తున్నాను కాజా వేయడానికి. ఆ 2 కుట్ల మధ్యలో కాజాలు అనేటివి ఒక 5 వచ్చేసాయి. చూడండి, ఇలా దీన్ని కింది నుంచి నేను అటాచ్ చేసేసాను అనమాట. కిందికి ఇలా అటాచ్ చేసేసాను. ఒక 2 ఇంచెస్ గ్యాప్తో ఈ క్లాత్ని అటాచ్ చేసేసాను. మిగిలిన శారీ పార్ట్ కిందికి కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేయాలి కదా. సో ఈ మాత్రం నేను ఇలా రెడీ చేశాను. టాప్ అనేది ఎలా వచ్చింది చూడండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మామూలు శారీ తోటి ఒక డ్రెస్ అనేది చాలా అందంగా స్టిచ్ అయితే వేసేసాను. డైలీ వేర్ వేసుకుంటే మనకు బాగుంటుంది. చూడండి, నేను ఈ శారీలో ఒక సైడు ప్లెయిన్, మధ్యలో ఇలా లీవ్స్ వచ్చాయి. సో ఈ ప్లెయిన్ క్లాత్ అనేది 2 పీసెస్గా కట్ చేశాను. ఒకటే లైన్గా రాలేదు కాబట్టి. మనకు సైడ్లో మిడిల్లో కుచ్చులు ఉంటాయి కదా, చింగులు వేసుకుంటాం కదా, ఆ ప్లేస్లోనేమో ఇలా లీవ్స్ ఇచ్చి క్లాత్ వచ్చింది. శారీ ఎటు కాకుండా వచ్చిందనమాట. సో మంచిగా లీవ్స్ ఉన్న ప్లేస్ ముందడికి ఫ్రంట్ రావడానికి, ఈ వైట్ పార్ట్ మొత్తం బ్యాక్ రావడానికి ఇలా కట్ చేశాను అనమాట. దీన్ని కుట్లు అనేటివి బయటకు కనిపించకుండా ½ ఇంచ్ గ్యాప్తో ముందు స్ట్రైట్గా అటాచ్ చేశాను ఈ క్లాత్ని. తర్వాత దాన్ని రివర్స్గా ఇలా పెట్టి కుట్టేశాను, అసలు కుట్ట అనేది మనకి ఏర్పడకుండా. సో కిందికి బాటమ్ ఇలా ½ ఇంచ్ 2 సార్లు ఇలా 2 సార్లు మడత పెట్టేసుకొని కిందికి ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇది అంబ్రెల్లా కట్ కాదు కాబట్టి కిందికి పీకో అనేది వేయట్లేదు. అంబ్రెల్లా కట్కే పీకో అనేది బాగుంటుంది, దీనికి పీకో బాగా అనిపించదు. సో ఇదే క్లాత్ని ఇలా 1 ఇంచ్నే ½ ఇంచ్ 2 మలతలు మలిపేసి
ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇదైతే బ్యాక్ వస్తుందండి. మొత్తం మధ్యలో ప్లెయిన్ ఉంది కదా చూడండి, శారీ మొత్తం ప్లెయిన్ ఉంది. ఓన్లీ ఈ గ్రీన్ లీవ్స్ అనేటివి కిందికి ఇలా వచ్చేసింది. ఈ ప్లెయిన్గా ఉన్న పార్ట్ నేను బ్యాక్ ఇచ్చేసాను. ఇలా లీవ్స్ వచ్చిన పార్ట్ ఫ్రంట్కి ఇచ్చేస్తాను. దీన్ని కూడా ఇలా కిందికి 2 ఫోల్డ్స్ చేసి స్టిచ్ అనేది వేసేసాను. కిందికి ఈ బాటంకి కుచ్చులు వేస్తూ మొత్తం క్లాత్ అనేది అటాచ్ చేసేసాను. సైడ్ల జాయింట్లు కూడా చాలా ఈజీగా అటాచ్ అనేది చేసేసాను. సైడ్ జాయింట్లు మనకి ఇచ్చిన కొలత కోసం ఇచ్చిన లాంగ్ ఫ్రాక్ని కొలుచుకుంటూ సైడ్ జాయింట్లు అనేటివి ఇస్తున్నాను చూడండి నడుము చుట్టూ. నేను కిందికి ఈ క్లాత్ బాటంకు అటాచ్ చేసింది వీడియో మిస్ అయింది. పర్వాలేదండి, ఆ క్లాత్ మొత్తం కిందికి హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ కుచ్చులు పెట్టేసుకుంటూ కుట్టేసి సైడ్ జాయింట్లు చేసేయండి. చూడండి, హ్యాండ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్స్ చూసుకుంటూ చంక ఆర్మ్ లూజు అవన్నీ చూసుకుంటూ నేను సైడ్ జాయింట్లు అనేటివి చేసేసాను. కిందికి ఈ బాటమ్ సెట్ చేసేటప్పుడు వీడియో అనేది మిస్ అయిందండి. అయినా దీంట్లో నేనైతే రెడీ చేసేసాను. మొత్తం ఈ కుచ్చులు పెట్టుకుంటూ ఆ బాటంకి అటాచ్ చేసేసుడు అంతే, ఇంకేం లేదు. సో డోరీస్ కుట్టేయాలి. అలాగే వెనుకకు కొంచెం ఫిట్టింగ్ బాగా ఉండడానికి వెనుకకు కూడా కట్టుకోవడానికి నాడాలు అనేటివి కుట్టేశాను. ఈ డ్రెస్ను నేను వేసుకొని చూపిస్తాను చూడండి. డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ కరెక్ట్ మెజర్మెంట్స్ నా సైజుకే ఉన్నాయి. బ్యాక్ పార్ట్ ఇలా చిన్నగా డోరీస్ పెట్టేశాను. డ్రెస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. డ్రెస్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇవ్వండి.